హోలా అమాంతస్. అరే తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. ఆగు ఆగు, ఏంటి ఎంత గ్యాప్? ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇంకా ఛానల్ మూసాను అనుకున్నాగా. మనకి లవర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో ఈ ఛానల్ మూయడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఏంటి 100%? బాగానే ఎక్స్ట్రా 0% రా, 0. సరేలే, నిన్న అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి? అయినా ఈ ఇంట్రో నువ్వు చెప్తున్నావు ఏంటి? వాడు ఏమైపోయాడు? అన్న మన ఛానల్ ఆపడానికి చాలా కష్టపడుతున్నాడు. మార్నింగ్ ఏమో ఎడిటింగ్ కోర్సు, ఆఫ్టర్నూన్ ఏమో స్క్రిప్ట్ కోర్సు, ఈవినింగ్ ఏమో యూట్యూబ్ డెవలప్మెంట్ కోర్సు, అండ్ నైట్ ఏమో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్ని చేస్తున్నాడు కదా, మన ఛానల్ ఏమన్నా జై అని లేచిందా? జై అని లేగడం కాదు భయ్య, ఎటు దిక్కు లేకుండా పోయింది ఎక్కడికి. ఏంటి అని నేనే చేశానా? అసలు ఇన్ని కోర్సెస్ ఉంటాయని కూడా తెలియదురా నాకు. నేను ఒక జస్ట్ 2 weeks బ్రేక్ తీసుకున్నాను అంతేరా. దానికి నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించేసావు నన్ను. అంటే అది ఏదో చిన్న అభిమానం సార్ మీ పైన. సరే మరి ఏం చేశారు ఈ 2 weeks లో? సినిమా చూసి స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నా కానీ నిద్రపోయి చెప్తే చంపేస్తాడు. ఏం లేదురా, స్క్రిప్ట్ గురించి చాలా డీప్ గా ఆలోచిస్తున్నా. నువ్వు సూపర్ రా. ఇంకొంతమంది ఉంటారు, ఎందుకు ఉంటారో కూడా తెలియదు. మోడల్ కాదులే. సరేలే, ఇంకా లేట్ చేస్తే చంపేస్తారేమో. ఇంకా మనం మెయిన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవరు చంపేస్తారు? అదేరా మన హోమీస్. సర్లే, ఇంతకు మనం ఇప్పుడు ఏం వీడియో చేస్తున్నాం? ఈ రోజు మన వీడియో వచ్చేసి టిఎఫ్ఎస్ గోట్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేస్తాం కదా. పార్ట్ 2 మచ్చా ఇది. ఇప్పటికే లాగ్ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాంలేండి. ఫస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద లిస్ట్, గబ్బర్ సింగ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. హరీష్ శంకర్ గారి మాస్ మసాలా అండ్ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జెటిక్ స్వాగ్ కలిసినప్పుడే వచ్చిందే ఈ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటే ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాగా. పోలీస్ యూనిఫామ్ లో స్వాగ్ పీక్స్ లో ఉంటాడు. ఒక సైడ్ క్రైమ్ చేస్ చేస్తాడు అండ్ ఇంకో సైడ్ విలేజ్ లో కామెడీ అండ్ డ్రామా క్రియేట్ చేస్తాడు. గబ్బర్ సింగ్ క్యారెక్టర్ కి మెయిన్ హైలైట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ప్లస్ హీరోయిజం. యాక్షన్ సీన్స్ లో మాస్ ఎలివేషన్స్ అండ్ కామెడీలో ఫుల్ టైమింగ్ అండ్ లవ్ ట్రాక్ లో సాఫ్ట్ సైడ్, ఇలా అన్ని పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీని. తన మెయిన్ మోటో ఏంటంటే సిస్టమ్ లో ఉన్న కరప్షన్ అండ్ పవర్ ని ఒప్పుకోకుండా తన ఓన్ రూల్స్ అండ్ తన ఓన్ స్టైల్ తో క్రిమినల్స్ ని ఓడిస్తాడు. మీరు కానీ గమనిస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడా తగ్గదు. ఒక్క చోట ఒకవేళ డ్రాప్ అయినా సరే దాని తర్వాత గట్టి కంబ్యాక్ అయితే ఇస్తాడు, లైక్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్. హరీష్ శంకర్ రాసిన స్టోరీస్ అన్నిట్లో గబ్బర్ సింగ్ స్టోరీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వన్. రీమేక్ అయినా సరే గబ్బర్ సింగ్ క్యారెక్టర్ తన ఓన్ చేంజెస్ చేసుకుని లైక్ హ్యూమర్ ప్లస్ సమ్ స్వాగ్ అండ్ సమ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి మీల్స్ అయితే రెడీ చేసి పెట్టారు మన ఫ్యాన్స్ కి అప్పట్లో. సెకండ్ క్యారెక్టర్ ఫ్రమ్ ద లిస్ట్, సింహాద్రి. రాజమౌళి గారి లెజెండరీ డైరెక్షన్ తో ఎన్టీఆర్ గారి మాస్ అండ్ ఫైర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిసినప్పుడు వచ్చింది సింహాద్రి క్యారెక్టర్. సింహాద్రి అంటే ఒక ఎమోషనల్ మాస్ ప్యాకేజ్. ఒక సైడ్ ఫ్యామిలీ కోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు, ఇంకో సైడ్ చెడుని ఎదుర్కొని ఒక ఆర్మీలా ఫైట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు, సెకండ్ హాఫ్ లో ఒక లైన్ లాగా రైజ్ అవుతాడు, ఒక పవర్ఫుల్ సేవియర్ లాగా అవుతాడు. తన మెయిన్ మోటో ఏంటంటే మంచికి పక్కనే నిలబడటం, ఫ్యామిలీకి ఏం జరగకుండా ప్రొటెక్ట్ చేయడం. అండ్ 2 ఫ్యామిలీస్ ఒక బ్యాడ్ పాస్ట్ వల్ల విడిపోతారు, సో వాళ్ళని కలపడం కూడా తన పని. లైఫ్ సాక్రిఫైస్ చేసి అయినా ధర్మం కోసం ఫైట్ చేయడం రైట్ అని తన బిలీఫ్. థర్డ్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్, పండు ఫ్రమ్ పోకిరి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. పూరి గారి రా ఇంటెన్సిటీ అండ్ మహేష్ బాబు గారి కూల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిసినప్పుడు జన్మించింది పండు క్యారెక్టర్. పండు అంటే ఒక అన్ప్రెడిక్టబుల్ డైనమిట్. సైలెంట్ లుక్ తో స్వాగ్ పీక్స్ లో ఉంటుంది. డైలాగ్ చిన్నదైనా పంచ్ మాత్రం మాస్ గానే ఉంటుంది. ఒక సైడ్ సిటీలో మాఫియాని కూల్ గా డీల్ చేస్తాడు అండ్ ఇంకో సైడ్ క్యాజువల్ గా పంచేస్తూ ఆడియన్స్ ని హైలో పెడతాడు. పండు క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే ఇంటెన్సిటీ ప్లస్ స్టైల్ మిక్స్ ఉంటుంది. యాక్షన్ లో రూట్లెస్ యాటిట్యూడ్, లవ్ ట్రాక్ లో సాఫ్ట్ సైడ్, కామెడీలో సర్కాస్టిక్ టైమింగ్ అన్ని కలిసి కల్ట్ గ్యాంగ్స్టర్ హీరోయిజం క్రియేట్ చేస్తాయి. తన మెయిన్ మోటో ఏంటంటే క్రైమ్ వరల్డ్ ని ఇన్సైడ్ నుంచే డిస్ట్రాయ్ చేయడం. నార్మల్ పోలీస్ మెథడ్స్ కాకుండా తన ఓన్ మెథడ్స్ తో సిస్టమ్ ని క్లీన్ చేస్తాడు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తో పండు క్యారెక్టర్ కి ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే వచ్చింది. ఒక సైడ్ ఏమో ఫియర్లెస్ గ్యాంగ్స్టర్ లాగా బిహేవ్ చేస్తాడు, ఇంకో సైడ్ ఏమో అండర్ కవర్ కాప్ గా జస్టిస్ కి ఫైట్ చేస్తాడు. ఫోర్త్ క్యారెక్టర్ ఆన్ ది లిస్ట్, శివాజీ ఫ్రమ్ ఛత్రపతి. శివాజీ ఫ్రమ్ ఛత్రపతి. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. యశస్ రాజమౌళి గారి విజన్ లో అండ్ ప్రభాస్ గారి గ్రేట్ స్క్రీన్ ప్రెసెన్స్ తో వచ్చింది ఛత్రపతి క్యారెక్టర్. ఛత్రపతి అంటే ఒక ప్యూర్ మాస్ ఎమోషనల్ రైడ్. అమ్మ సెంటిమెంట్ తో స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ ని క్యాచ్ చేస్తారు. ఒక సైడ్ మదర్ ని కలవడానికి స్ట్రగుల్ చేస్తాడు అండ్ ఇంకో సైడ్ సెటిల్మెంట్ లో తన పీపుల్ కోసం ఒక యుద్ధం చేస్తాడు. క్యారెక్టర్ కి హైలైట్ ఏంటంటే ఎమోషన్ ప్లస్ హీరోయిజం మిక్స్ లో ఉంటుంది. యాక్షన్ లో రూత్లెస్ అగ్రెషన్ ఉంటుంది, ఫ్యామిలీకి సాఫ్ట్ హార్ట్ ఉంటుంది. తన మెయిన్ మోటోస్ ఏంటంటే అమ్మని కలవడం అండ్ తన మనుషులకి స్వాతంత్రం ఇవ్వడం. రాజమౌళి ఎలివేషన్ షాట్స్ అండ్ ప్రభాస్ ఇంటెన్సిటీ కలిసినప్పుడు ఆడియన్స్ ఒక కల్ట్ మాస్ సేవరీ
ఇమేజ్ ఫామ్ అయింది. క్లైమాక్స్ లో అమ్మని పిలిచినప్పుడు ఆ పెయిన్ ప్లస్ పవర్ మిక్స్ సీన్స్ టీఎఫ్ఎల్ అన్ఫర్గెట్టబుల్ మూమెంట్స్ గా మారాయి. ఛత్రపతి ఓన్లీ ప్రభాస్ కెరీర్ బూస్ట్ చేయడం కాకుండా మదర్ సెంటిమెంట్ తో మాస్ యాక్షన్ ఒక బ్లెండ్ చేసి ఒక కొత్త బ్రాండ్ న్యూ కల్ట్ హీరోయిజం క్రియేట్ చేశారు. ఫిఫ్త్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ ఇంద్రసేనారెడ్డి ఫ్రమ్ ఇంద్ర. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. బి గోపాల్ గారి కమర్షియల్ విజన్ లో చిరంజీవి గారి మెజెస్టిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో క్రియేట్ అయింది ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్. ఇంద్ర అంటే ఒక పవర్ఫుల్ లీడర్, ఇంకో సైడ్ రాయలసీమలో తన పీపుల్ కోసం ధర్మం కోసం పోరాడతాడు. క్యారెక్టర్ కి హైలైట్ ఏంటంటే పవర్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ మిక్స్. ప్రతి డైలాగ్ అండ్ తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ ని ఇచ్చింది. తన మెయిన్ మోటో ఏంటంటే తన పవర్ ని ఫ్యాక్షనిజం కోసం మాత్రమే కాదు, జనం కోసం యూజ్ అయినప్పుడు అది నిజమైన శక్తి. లీడర్ అంటే భయపెట్టి రూల్ చేయడం కాదు, ఇన్స్పైర్ చేసి ప్రొటెక్ట్ చేయడం. చిరు గారి గ్రేస్ తో ఇంద్రసేనారెడ్డి ఒక కల్ట్ మాస్ లీడర్ గా నిలిచింది. సిక్స్త్ క్యారెక్టర్ ఫ్రమ్ ద లిస్ట్ ఆర్య ఫ్రమ్ ఆర్య మూవీ. ఏంటయ్యా ఏంటి నీ ప్రాబ్లం? అదే నా ప్రేమను ఫీల్ అయ్యారో లేదో కనుక్కుందామని. ఇంటికి నన్ను ఏం చేయమంటావు? హే మీరు నన్నే లవ్ చేయక్కర్లా, జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే సుకుమార్ ఫ్రెష్ రైటింగ్ అండ్ అల్లు అర్జున్ గారి స్టైల్ అండ్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో వచ్చింది ఆర్య క్యారెక్టర్. ఆర్య అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమికుడు. సొసైటీ రూల్స్ అండ్ నార్మల్ లవ్ స్టోరీస్ అన్ని పట్టించుకోకుండా తన ప్రేమని హానెస్టీ అండ్ ఫియర్లెస్ గా ఎక్స్ప్రెస్ చేయడం తన స్టైల్. ఒక సైడ్ గీతాని ఇంప్రెస్ చేయాలని ట్రై చేయడం అండ్ ఇంకో సైడ్ అజయ్ కి రియల్ లవ్ అంటే ఏంటో ప్రూవ్ చేయడం తన పని. క్యారెక్టర్ కి హైలైట్ ఏంటంటే కామెడీలో ఇన్నోసెన్స్ అండ్ యాక్షన్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. తన మెయిన్ మోటో ఏంటంటే లవ్ అనే ఫీలింగ్ ని విన్ చేయడం కాదు, లీవ్ చేయడం. అల్లు అర్జున్ యూత్ఫుల్ ఎనర్జీ వల్ల ఆర్య క్యారెక్టర్ అందరి హార్ట్స్ అయితే ఈజీగా టచ్ చేసింది. డాన్స్ ఫైట్స్ అండ్ క్రేజీ మేనరిజమ్స్ తో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది ఆ టైంలో ఆర్య మూవీ. సెవెంత్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ ఓబుల్ రెడ్డి ఫ్రమ్ ఒకడు. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మన్రా. గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? ఒక్కడు మూవీలో హీరో క్యారెక్టర్ కంటే ఎక్కువ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఓబుల్ రెడ్డి, ప్లేడ్ బై ప్రకాష్ రాజ్ గారు. ఓబుల్ రెడ్డి అంటే ఒక రా రూత్లెస్ ఫ్యాక్షన్ విలన్. ఒక సైడ్ సీమలో అన్కంట్రోలబుల్ పవర్, ఇంకో సైడ్ స్వప్నం మీద లవ్. సీన్ లో ఎంట్రీ ఇస్తే భయం అండ్ క్యూరియాసిటీని ఆడియన్స్ కి కలిపి చూపించే రేర్ విలన్. క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే విలనిజం ప్లస్ కామెడీ టైమింగ్ మిక్స్. ఒక సైడ్ వేరే వాళ్ళని భయపెడుతూ ఇంకో సైడ్ హీరోయిన్ కోసం చైల్డిష్ గా బిహేవ్ చేయడం ఆడియన్స్ కి యూనిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ డ్యూయాలిటీ వల్ల ఓబుల్ రెడ్డి ఒక కల్ట్ క్యారెక్టర్ గా అయ్యాడు. తన మెయిన్ మోటో ఏంటంటే పవర్ అండ్ లవ్ రెండు తన రూల్స్ లోనే నడవాలి. తన ఓడే ఫైనల్ అనుకుని యారగెంట్ మైండ్. తనను చూసి వేరే వాళ్ళు భయపడాలని అనుకుంటాడు. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ స్కిల్స్ వల్ల ఓబుల్ రెడ్డి విలన్ ఇమేజ్ ని ఒక న్యూ లెవెల్ తీసుకువెళ్లారు. ఒక సైడ్ మాస్ బ్రూటల్ యాక్షన్, ఇంకో సైడ్ సైకోటిక్ కామెడీ మిక్స్ చేసి విలన్ ని మెమరబుల్ కల్ట్ ఫిగర్ గా మార్చారు. ఎయిత్ క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ కిల్ బిల్ బాండే ఫ్రమ్ రేస్ గుర్రం. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఒక హీరో, ఒక డైనమిట్, ఒక కామెడీ సెన్సేషన్. ఈ కాంబో పర్ఫెక్ట్ గా కలిస్తే వచ్చే క్యారెక్టర్ కిల్ బిల్ బాండ్. సీన్ లో ఎంట్రీ ఇచ్చాక ఇమీడియట్ ఎనర్జీ అండ్ కేయాస్ స్ప్రెడ్ చేస్తాడు. ఒక సైడ్ హీరోకి సపోర్ట్ చేస్తాడు, ఇంకో సైడ్ విలన్ ని టీజ్ చేస్తాడు. డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ కి పిచ్ ఎక్కిస్తాడు. పంచెస్ టైమింగ్ లో డెడ్లీ అండ్ కామెడీలో అన్ప్రెడిక్టబుల్. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ కిల్ బిల్ బాండే. తన మెయిన్ మోటో ఏంటంటే రూల్స్ అని ఏమీ లేవు, స్వాగ్ అండ్ స్టైల్ తో ఫుల్ ఎనర్జీతో జీవిస్తాడు. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫియర్ లేకుండా ఫన్ తో సీన్ ని క్యారీ చేస్తాడు అండ్ ఆ సిచ్యువేషన్ ని ఓన్ చేయడం తన స్టైల్. అల్లు అర్జున్ హీరోయిజం అండ్ బ్రహ్మానందం కామెడీ టైమింగ్ రెండు కలిసి రేస్ గురించి ఒక మంచి హై అయితే ఇస్తుంది. ఆడియన్స్ కి హీరో సీన్స్ కంటే కిల్ బిల్ బాండే కామెడీ పంచ్ లైన్స్ ఎక్కువగా గుర్తున్నాయి. ఈ క్యారెక్టర్ కల్ట్ ఎంటర్టైనర్ గా మారింది. నైన్త్ క్యారెక్టర్ ఆన్ ద లిస్ట్ బైరోడు ఫ్రమ్ స్పైడర్. స్పైడర్లో హీరో మహేష్ బాబు కంటే ఎక్కువ గుర్తుండిపోయే క్యారెక్టర్ బైరోడు బై ఎస్జే సూర్య గారు. బైరోడ్ అంటే ఒక ప్యూర్ సైకో గాడు సార్. తన చైల్డ్హుడ్ నుంచి పెయిన్ ని ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతాడు. ఇంకో సైడ్ మనుషుల్ని భయపెట్టి చంపుతాడు అండ్ దాన్ని చూస్తూ థ్రిల్ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తాడు. సీన్ లో ఎంట్రీ ఇస్తే సైలెన్స్ ని డిస్టర్బ్ చేసి క్రీపీ ఆరాతో ఆడియన్స్ కి ఎవడరా వీడు ఎలా ఉన్నాడు అనిపించేలా చేస్తాడు. క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే సైకోయిజం ప్లస్ సాడిజం మిక్స్. ప్రపంచంలో మనుషులందరూ భయపడి ఏడుస్తుంటే తన కోసం అదొక మ్యూజిక్ లాగా ఫీల్ అవుతాడు. కేయాస్ క్రియేట్ చేయడం, పీపుల్ ని సఫర్ పెట్టడం అవి తనకి ఎంటర్టైన్మెంట్. బైరోడ్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ షేడ్స్ వల్ల ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడతారు. 10th క్యారెక్టర్ ఇన్ ద లిస్ట్ రఘురామ్ ఫ్రమ్ ఆ నలుగురు. కాదు, నన్ను గెలిపించారు. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు కాదు, ప్రేమే అన్న నమ్మకాన్ని ఆ నలుగురు గెలిపించారు.
సినిమాలో ప్రతి హీరో మాస్ గా ఉంటే కొన్ని క్యారెక్టర్స్ హార్ట్ ని డైరెక్ట్ గా టచ్ చేస్తాయి. రఘురామ్ ఫ్రమ్ ఆ నలుగురు లాంటి క్యారెక్టర్. ఒక మిడిల్ క్లాస్ మనిషి, ఫ్యామిలీ వాల్యూస్ కి డెడికేటెడ్, సొసైటీలో చిన్న మారల్ కాంప్రమైజెస్ ని అపోజ్ చేస్తాడు. ఒక సైడ్ ఆఫీస్ లో డ్యూటీని పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తాడు, ఇంకో సైడ్ పర్సనల్ లైఫ్ లో ఫ్యామిలీ కోసం సాక్రిఫైసెస్ చేస్తాడు. రఘురామ్ క్యారెక్టర్ హైలైట్ ఏంటంటే ఆర్డినరీ మ్యాన్ కి ఎక్స్ట్రాడినరీ హార్ట్. యాక్షన్ లేకుండా, పంచ్ డైలాగ్స్ లేకుండా ఎంపతి, హానెస్టీ, ఇంటిగ్రిటీతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాడు. తన మెయిన్ మోటో ఏంటంటే న్యాయం, ధర్మం, నిజాయితీ అని పెద్ద ప్రిన్సిపల్స్ కాదు, చిన్న చాయిసెస్ లో కూడా మంచిగా ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన క్యారెక్టర్. సొసైటీలో కరెక్ట్ అండ్ రాంగ్ అని రికగ్నైజ్ చేసి ప్రతి డిసిషన్ ని ధైర్యంతో ఫేస్ చేయాలి అని నమ్ముతాడు. రఘురామ్ క్యారెక్టర్ TFI లో రియలిస్టిక్ గా మొరాలిటీ అండ్ ఎమోషనల్ డెప్త్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఆడియన్స్ కి మాస్ ఎంటర్టైన్మెంట్ కాకుండా హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కల్ట్ స్టేటస్ తో లైఫ్ లెసన్స్ ని ఇన్స్పైర్ చేసింది. సో ఇది వాళ్ళ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.